వందనాలు. నా పేరు సునాథ్. నేను 2018 క్రిస్మస్ 24th డిసెంబర్ 24న రక్షణ తీర్మానం తీసుకున్నాను. ఇప్పుడు వరకు జరిగిన నా జీవితాన్ని రెండు భాగాలుగా విభాగిస్తే బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మానికి తర్వాత వచ్చింది. బాప్తిస్మానికి ముందు నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను కొంచెం సెన్సిటివ్ పర్సన్. అంటే నా హృదయం కూడా అంతే సెన్సిటివ్, నా బాడీ కూడా అంతే సెన్సిటివ్. నాకు మనసుకు నచ్చినది కాకపోతే నాకు వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. దెబ్బలను కూడా నేను తట్టుకోలేను. అలాంటి వీక్ పర్సన్ నేను. అందుకని నాకు కర్రలన్నా బెల్ట్ అన్నా కొంచెం భయం. నన్ను ఎవరన్నా తిడితే వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే మళ్ళీ తిడతారేమో, అలా ఉండేది నా జీవితం. ఆ తర్వాత బాప్తిస్మానికి ముందు అంటే నా 8th క్లాస్లో నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అప్పుడు నా ఎడ్యుకేషనల్ లైఫ్, నా స్పిరిచువల్ లైఫ్, నా ఫిజికల్ బాడీ కూడా అంతా డ్యామేజ్ అయిపోయింది. మళ్ళీ 10th క్లాస్లో నా స్పిరిచువల్ లైఫ్ని మళ్ళీ రీగెయిన్ చేసుకొని అలా దేవుళ్ళో నడుస్తున్నాను. ఎడ్యుకేషనల్ లైఫ్ అయితే నిదానంగా ఒక మెట్టు ఎక్కుతూ, ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అంతే, కొంచెం బాగానే వస్తున్నాయి మార్క్స్ కూడా. 8th క్లాస్లో నేను బాగా అల్లరి చేసేవాడిని. అప్పుడు నా మీద ఎక్కువ కంప్లైంట్స్ రాలేదు, ఎందుకంటే అప్పుడు బాగా చదివేవాడిని. 9th క్లాస్లో 10th క్లాస్లో బాగా కంప్లైంట్స్ వచ్చినాయి, ఎందుకంటే అప్పుడు చదవలేదు. ఇప్పుడు బాప్తిస్మం నేను February 6th 2024 మన పాస్టర్ గారైన సుధాకర్ బాబు గారి చేతి మీద బాప్తిస్మం పొందాను. నేను బాప్తిస్మం తీసుకోవడానికి కొన్ని ప్రేరకాలు ఉన్నాయి. వాటిలో స్టార్టింగ్ది నాకు ఒక కళ వచ్చింది. రెండోది పెద్దనాన్న చెప్పిన మెసేజెస్. వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, నేడే తగిన సమయం, అలాగా కొంచెం పవర్ఫుల్గా మెసేజెస్ చెప్పేటప్పుడు నాలో నిదానంగా చేంజెస్ రావడం మొదలైంది. తర్వాత నా వ్యక్తిగత బైబిల్ ధ్యానం. ఒకసారి నేను యోహాను చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు నికోదేముతో అంటాడు కదా, మళ్ళీ ఎవరైనా తిరిగి జన్మిస్తేనే కానీ పరలోకం చేరలేరని. అది కూడా. ఇంకోటి సంఘస్థుల ప్రోత్సాహం మరియు హెచ్చరికలు. ఇవన్నీ నా బాప్తిస్మానికి ప్రేరకాలు. నేను బాప్తిస్మం తీసుకున్నాక 4 మీద నిలబడాలనుకుంటున్నాను. అవి యోసేపు వల్లే పరిశుద్ధత, మోసే వల్లే నమ్మకత్వం, యెహోవా కోసం ఎదురు చూసేవాడిగా, దేవుని రాకడ కొరకు సిద్ధపడేవారిగా ఉండాలనుకుంటున్నాను. ఈ మాటలన్నీ నా 10th క్లాస్ ఎగ్జామ్స్లో కూడా నేను బాగా అటెంప్ట్ చేయనట్లు సహాయం చేయమని దేవునికి అందరికీ వందనాలు.